రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. రెక్కలు తెగిన స్వప్నం అనే నవల చదువుకుంటున్నాం కదా. 8 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇక 9వ ఎపిసోడ్లోకి అడుగు పెట్టబోతున్నాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, గోదావరి దినపత్రికలో 200 రోజుల పాటు ఉత్కంఠభరితంగా ప్రచురితమైన సీరియల్ను నవలగా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఎందరో పాఠక అభిమానులను సంపాదించి మరెందరో ఆదరాభిమానాలు పొందిన ఈ నవల కత్తిమండ ప్రతాప్ కుమార్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. వాస్తవ జీవితాలు కల్పితాలై పాత్రలుగా కనిపిస్తాయి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు రెక్కలు తెగిన స్వప్నం. కథా రచయిత గారు కత్తిమండ ప్రతాప్ కుమార్ గారు. సావిత్రికి అబ్బాయి నచ్చలేదు. కాఫీ అందించింది. సంగవిని తయారు చేయకుండా నార్మల్గానే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళందరినీ చూసి అబ్బాయికి సిగ్గుతో కూడిన భయం వచ్చింది. మున్సిపల్ ఆఫీసులో మీ కేడర్ ఏంటి అడిగాడు రాఘవయ్య. సీనియర్ క్లర్క్ చెప్పాడు అతను. శాలరీ ఏమాత్రం ఉంటుంది అడిగాడు సుందరం. 30,000. మంచిది అన్నాడు రాఘవయ్య. సంగవి మాత్రం అసలు అతని వైపు చూడలేదు. అబ్బాయి సంగవి వైపు చూశాడు. తల దించుకొని ఉంది. సుందరం కల్పించుకొని, అబ్బాయిని చూడమ్మా అన్నాడు నవ్వుతూ. సంగవికి సుందరం మీద విపరీతమైన కోపం వచ్చింది. మనసులో కంట్రోల్ చేసుకుంది. జస్ట్ తల ఎత్తి చూసి దించేసుకుంది. అమ్మాయితో మాట్లాడు అన్నాడు సుందరం. గీతకు కూడా సుందరం మీద కోపం వచ్చింది. అబ్బాయి సింగిల్గా అమ్మాయితో మాట్లాడతాను అన్నాడు. సంగవి ఉలిక్కిపడింది. రాఘవయ్య, సుందరం లేచి బయటకు వెళ్ళారు. సావిత్రి వంటగదిలోకి వెళ్ళింది. ఫ్రెండ్స్ సంగవి గదిలోకి వెళ్ళారు. సంగవికి చాలా భయం వేసింది. గీత, మీరుండండి అంది. వద్దు, మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు అబ్బాయి. తిట్టుకుంది సంగవి. అబ్బాయి పర్వాలేదంటావా బయట రాఘవయ్యని అడిగాడు సుందరం. పర్వాలేదు, కానీ నువ్వు చెప్పినట్టు కాకుండా పోలియో ఎక్కువగానే ఉంది. ఏదైనప్పటికీ ఉద్యోగం ఉంది కదా అన్నాడు రాఘవయ్య. నచ్చితే చెప్పు, త్వరలోనే పెళ్లి పెట్టేసుకుందాం అన్నాడు సుందరం. ఆలోచించుకుందాం అన్నాడు రాఘవయ్య. ఇంకా ఆలోచించేదేముంది రాఘవ, నాకు తెలిసి ఇదే మంచి సంబంధం. అబ్బాయికి అసలు ఏమీ అలవాట్లు లేవు. ఇక కట్న కానుకల విషయంలో ఏమీ పట్టింపు లేదు. అబ్బాయిక మంచి ఉద్యోగం ఉంది. తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు. నేను ఏది చెప్పినా కాదనరు. నువ్వు అను, మీ అమ్మాయికి పెళ్ళి బ్రహ్మాండంగా జరిగిపోతుంది అన్నాడు సుందరం. రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. మీ పేరు అడిగాడు అతను. సంగవి ధైర్యంగానే చెప్పింది. మీకు ఈ పెళ్ళి ఇష్టం లేనట్టు నాకు అనిపిస్తుంది అన్నాడు అతను. సంగవి అతని వైపు అప్పుడు చూసింది. అవును, మీకెలా తెలుసు అడిగింది. ఆ మాత్రం కనిపెట్టలేమా అండి అన్నాడు. ఐ థింక్ మీకు హ్యాండిక్యాప్డ్గా నేను నచ్చకపోవచ్చు, లేదా మీకు ఏదైనా లవ్ మ్యాటర్ ఉండవచ్చు అన్నాడు. అతను అలా మాట్లాడేసరికి సంగవి బుర్ర గిర్రన తిరిగింది. మీరన్నది నిజమే. గుడ్. నేను వచ్చిన వెంటనే మిమ్మల్ని గమనించాను. మీకు బలవంతంగా ఈ సంబంధం చూస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే పర్సనల్గా మాట్లాడాలి అన్నాను. నేను సైకాలజీ బాగా కనిపెట్టగలను చెప్పాడు అతను. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి అంది సంగవి. చూడండి సంగవి గారు, లైఫ్ అన్నది ఎంజాయ్గా ఉండాలి తప్ప ఇష్టం లేకుండా ఉండకూడదు. మీ అమ్మ నాన్నల కోసం బలవంతంగా నేను నచ్చానని చెప్పినా మీ మనసులో వేరే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మనకు పెళ్ళైతే నాకేమీ తెలియకుండా నేనుంటాను. మీరు వేరే వాళ్ళ ప్రేమలో పడి వచ్చి నా దగ్గర నటించి కాపురం చేయొచ్చు. అది చాలా మోసం. చాలామంది తల్లిదండ్రులు ప్రేమ విషయాలు తెలియక సంబంధం ఎవరికో ఇచ్చి కట్టపెడతారు. సో అది చాలా దారుణం. అప్పటికే వాళ్ళిద్దరూ పార్కులు, షికార్లు, సినిమాలు అంటూ వేరొకరితో తిరిగి వేరొకరిని పెళ్లి చేసుకుంటే అతని మనసు ఏమిటో చెప్పండి. అది నాకు నచ్చదు చెప్పాడు అతను. అతని మాటలు సంగవికి బాగా నచ్చాయి. ఏదో క్లాస్ పీకుతున్నాడు అనుకోకండి సుమా. నాకు తగ్గవాళ్ళు ఎక్కడా ఉండే ఉంటారు. ఏది ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది. మీ పెళ్ళికి మాత్రం పిలవండి. ఆల్ ది బెస్ట్ నవ్వుతూ చెప్పాడు. సంగవి నవ్వుతూ తలూపింది. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. కొంపదీసి సంగవి అతని మాటలకు కమిట్ అయిందా ఏంటి అడిగింది గీత. నవ్వుకుంటున్నారు
అంటే నాకు డౌట్ కొడుతుంది అంది సౌఖ్య. ఆతృత ఆగలేక హాల్లోకి వచ్చారు. అతను వాళ్ళందరినీ చూసి నవ్వాడు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అని అందరికీ పరిచయం చేసింది సంగవి. అతని దగ్గర అంత ధైర్యంగా మాట్లాడేసరికి వాళ్లకు ఆశ్చర్యం వేసింది. హాల్లోకి సుందరం, రాఘవయ్య వచ్చారు. సుందరం కల్పించుకొని, అబ్బాయి ఏమిటి మాట్లాడావా అడిగాడు. మాట్లాడాను అంకుల్ చెప్పాడు అతను. అమ్మాయి నచ్చిందా అడిగాడు సుందరం. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని ఆలోచించి చెబుదాం అంకుల్ చెప్పాడు అతను. అది కాదబ్బాయి, అమ్మాయి నచ్చితే మిగిలిన తతంగం అంతా నేను చూసుకుంటాను అన్నాడు సుందరం. మాట్లాడొచ్చు అంకుల్, మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం అన్నాడు. అబ్బాయి ఆలోచించుకొని చెప్తాను అంటున్నాడు కదా, మేము కూడా ఆలోచించి చెప్తాం సుందరం. ఇందులో తొందర ఏముంది చెప్పు అన్నాడు రాఘవయ్య. సరే అన్నాడు సుందరం. వాళ్ళిద్దరూ బండి మీద వెళ్ళిపోయారు. రాఘవయ్య ఏమీ మాట్లాడలేదు. సంగవి గదిలోకి ఫ్రెండ్స్ వెళ్ళారు. గీతకు ఆతృతగా ఉంది. సంగీ, చాలాసేపు మాట్లాడారు అడిగింది. అతను చాలా మంచివాడు చెప్పింది సంగవి. ఉలిక్కిపడ్డారు అందరూ. అదేంటే, కొంపదీసి నచ్చేశాడా అంది సుప్రియ. నచ్చడం అంటే నచ్చినట్టే. నిజంగా నేను నివాస్ ప్రేమలో పడకపోతే ఖచ్చితంగా అతను పెళ్లి చేసుకునేదాన్ని. సంగవి వేదాంతిలా మాట్లాడేసరికి వారంతా ఆశ్చర్యపోయారు. ఎహే, సోదాపి విషయం చెప్పు కసురుతుంది సౌఖ్య. జరిగిన సంభాషణ అంతా చెప్పింది సంగవి. గీత చప్పట్లు కొట్టింది. ఓ సూపర్, చాలా మంచివాడు అని మెచ్చుకుంది. అందరూ ఆనందపడ్డారు. హాల్లో కూర్చున్న రాఘవయ్య దగ్గరకు వచ్చింది భార్య. ఏం చేశారండి అడిగింది. ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎందుకైనా మంచిది, బాగా ఆలోచించండి. ఇది జీవితాలకు సంబంధించిన విషయం. అదే ఆలోచిస్తున్నాను. అమ్మాయితో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అలాగే అన్నాడు రాఘవయ్య. రాఘవయ్య పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఉద్యోగం మంచిది, పిల్ల సుఖపడుతుందని చేద్దామా? ఒక పక్క పోలియో కదా, అమ్మాయికి ఏమైనా ఇబ్బందా? ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఆకాశం మేఘావృతం కావడంతో వర్షం వచ్చింది. అందరికీ భోజనాలు రెడీ చేసింది సావిత్రి. ఫ్రెండ్స్ అందరూ అక్కడే భోజనం చేసి కాలేజీ వదిలే టైంకి వెళ్ళారు. సాయంత్రం టీవీ చూస్తుండగా సంగవిని పిలిచాడు రాఘవయ్య. ఉదయం చూసిన సంబంధం గురించి ఏమంటావమ్మా అని అడుగుతుండగా రాఘవయ్య ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరో చూడు అన్నాడు. టేబుల్ మీద ఉన్న ఫోన్ అందించి సుందరం అంకుల్ చెప్పింది సంగవి. ఈ వేళప్పుడు చేస్తున్నాడు ఏమిటబ్బా అనుకున్నాడు. మనం ఏ విషయం చెప్తామో అని చేస్తున్నాడేమో అనుకున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేను సుందరం మాట్లాడుతున్నాను. చెప్పు సుందరం అన్నాడు రాఘవయ్య. అబ్బాయికి వేరే సంబంధం కుదిరిందట, ముందుగానే చెబుదామని కాల్ చేశాను చెప్పాడు సుందరం. అదేంటి ఇంతలోనే ఆశ్చర్యంగా అడిగాడు రాఘవయ్య. ఏమో మరి చెప్పమన్నాడు, చెప్పాను అని చెప్పాడు సుందరం. సరే అన్నాడు రాఘవయ్య. రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. సంగవి, ఉదయం వచ్చిన అబ్బాయికి వేరే పెళ్లి కుదిరిపోయిందట, సుందరం కాల్ చేశాడు చెప్పాడు తండ్రి. థ్యాంక్ గాడ్ మనసులో అనుకుంది సంగవి. సావిత్రి వచ్చింది. విషయం చెప్పాడు భర్త. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలండి అంది. మనమే ఓ నిర్ణయం చెప్పకుండా అబ్బాయి చెప్పాడు అంటే మనం ఏమైనా తప్పు చేశామా? అనుమానం వ్యక్తం చేశాడు. అబ్బాయి మనకన్నా ముందే వేరే సంబంధం ఏదైనా చూసి ఉంటాడేమో అంది భార్య. సంగవి మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఉదయం వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మాత్రం చెప్పలేదు సంగవి. మరుసటి రోజు యథావిధిగా కాలేజీకి బయలుదేరారు అందరూ. నిన్నటి సంబంధం వద్దని అబ్బాయే చెప్పేసింది సంగవి. పాపం మంచివాడిలా ఉన్నాడే సుప్రియ అంది. అది సరే, ఇంతకు నీ మానసచోరుడు ఊళ్ళోకి వచ్చాడా అడిగింది సౌఖ్య. గీతకే కాల్ చేస్తాడు, నాకు తెలియదు కదా అంది సంగవి. నాకు మళ్ళీ కాల్ చేయలేదు చెప్పింది గీత. ఒకసారి కాల్ చెయ్యి అంది సుప్రియ. గీత ఫోన్ ట్రై చేసింది. నివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వస్తుంది చెప్పింది గీత. అందరూ ఒకేసారి కంగారు పడ్డారు. సంగవికి గుండెల్లో దడలా అనిపించింది. 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పిన వ్యక్తి ఇంకా రాలేదేమిటి అంది సౌఖ్య. కంగారు పడకండి, ఛార్జింగ్ అయిపోయి ఉండవచ్చు,
ప్రతిదాన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు అంది గీత. చూద్దాం సాయంత్రంలోగా, అప్పటికి స్విచ్ ఆఫ్ వస్తే అప్పుడు మనం అనుమానించవలసిందే అంది సౌఖ్య. సంగవికి ఒక్క క్షణంలో ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. సంగీ, కంగారు పడకు అంది గీత. దానికి కంగారు కాదు, ప్రియుడి మీద బెంగ అంది సుప్రియ. నిజమే, నివాస్ని చూడాలని ఉంది అంది సంగవి. ఎలా ఉండే సంగవి ఎలా అయిపోయింది అంది సుప్రియ. ప్రేమంటే అదే మరి అంది గీత. ఓహో, ప్రేమలో అలా కూడా ఉంటాయా అంది సుప్రియ. ఉండటమేమిటి, మాటలు రాని వారికి కూడా మాటలు నేర్పిస్తుంది ప్రేమ. పిరికి వాళ్ళను ధైర్యవంతులు చేస్తుంది ప్రేమ. అస్తమానం పక్కనుండాలని అనుకుంటుంది ప్రేమ. గంటల తరబడి ఊసులాడాలనిపిస్తుంది ప్రేమ. సో ప్రేమంటే ఎన్నుంటాయి తెలుసా, పెద్ద లెక్చరర్ ఇచ్చింది సౌఖ్య. అందరూ నవ్వారు. ప్రేమలో ఇన్నుంటాయని తమరికెలా తెలుసు? కొంపదీసి తమరు కూడా మాకు తెలియకుండా ప్రేమలో పడ్డారా అడిగింది గీత. పడలేదు, కానీ పడబోతున్నాను నొక్కుతూ చెప్పింది సౌఖ్య. నిజమా? అందరూ విస్తుపోయారు. ఎవరే అతను ఆతృతగా అడిగింది గీత. పడ్డాక చెప్తానులే నవ్వింది సౌఖ్య. నీ దగ్గర చాలా వేషాలున్నాయి అంది సంగవి. తమరికన్నా ఎక్కువ కాదుగా అంది సౌఖ్య. ఇంతకీ ఎవరో చెప్పు సౌఖ్య. మన కాలేజీలో అబ్బాయినా లేక మన క్లాస్మేటా? ఎవరైనా ఉన్నారా? టెన్షన్ తట్టుకోలేక పోతున్నాను అంది సుప్రియ. అంతా సస్పెన్స్ అంది సౌఖ్య. పుస్తకం తీసుకొని భుజం మీద ఒక్కటి కొట్టింది గీత. బిల్డప్ పాపి, ఎవరో చెప్పు అంది. చెప్పకపోయావా అందరం కొడతాం అంది సుప్రియ. బాబోయ్ వద్దు, చెప్తాను. ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు, లవ్ ప్రపోజ్ చేశాడు చెప్పింది సౌఖ్య. ఎక్కడబ్బాయి? గీతకు ఆతృత ఎక్కువైంది. ఫేస్బుక్ ఫ్రెండ్, మన పక్క ఊరే చెప్పింది సౌఖ్య. నీ బంధ ఫ్రెండ్ ఫేస్బుక్ ద్వారా లవ్ ఏంటి? నీకు అసలు మతి ఉందా అంది సుప్రియ. అబ్బా, నాకంతా తెలుసు. ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు, వీడియో కాల్లో చూసుకున్నాము, మాట్లాడుకున్నాము, రోజు మాట్లాడుకుంటాము. ఒకరోజు తను లవ్ ప్రపోజల్ చెప్పాడు. సో నేను ఇంకా రిప్లై ఇవ్వలేదు చెప్పింది సౌఖ్య. ఓయ్ సౌఖ్య, అలాంటివి ఏమీ నమ్మకు. ఫేస్బుక్లో చీటర్స్ ఉంటారు. అలా చాలామంది మోసపోయారు. కొంతమంది పెళ్ళయి కూడా అవలేదని అబద్ధం చెప్పి ముగ్గులో దించుతారు. జాగ్రత్త. ఇలాంటివి చాలా చాలా జరిగాయి అమ్మా, పేపర్లో కూడా వచ్చాయి సీరియస్గానే చెప్పింది సుప్రియ. అబ్బా సుప్రియ, అతను అలాంటి వాడు కాదులే. నేను అన్నీ తర్వాత చెప్తాను. నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. నా సంగతి మీకు తెలుసుగా అంది సౌఖ్య. సరే, నీకు చెప్పలేములే అంది గీత. సంగవి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వీరి మాటలు వింటుంది. మనసులో మాత్రం నివాస్ గురించి బెంగగా ఉంది. బస్సు వచ్చింది. అందరూ ఎక్కారు. గీత సెల్కి నివాస్ ఫోన్ స్విచ్ ఆన్ చేసినట్లు మిస్డ్ కాల్ మెసేజ్ అలర్ట్ వచ్చింది. ఏయ్ సంగీ, నివాస్ ఫోన్ సిగ్నల్కి వచ్చింది అంది గీత. ప్లీజ్ ఒకసారి కాల్ చేయి వెంటనే అడిగేసింది సంగవి. నీ ఆత్రత చూస్తుంటే నవ్వొస్తుందే అంటూ రింగ్ చేసింది గీత. నివాస్ ఫోన్ రింగ్ అయ్యింది. సంగవి చేతికిచ్చింది ఫోన్. నివాస్ ఫోన్ లిఫ్ట్ చేయలేరు. సంగవి చేతులు వణుకుతున్నాయి. మళ్ళీ రీడయల్ చేసింది. రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సంగవి ఫోన్ రింగ్ చేస్తూనే ఉంది. నివాస్ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. సంగవికి టెన్షన్ మొదలయ్యింది. నివాస్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? మనసులో భయపడింది. గీతకు ఫోన్ ఇచ్చి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు చెప్పింది. అందరూ కంగారు పడ్డారు. కావాలని లిఫ్ట్ చేయడం లేదా ఏదైనా జరిగిందా అనుకున్నారు. సంగవితో అవసరం తీరిపోయింది కదా, ఎస్కేప్ అయ్యాడా అంది సౌఖ్య. ముయ్యి నోరు, శుభం పలకడం రాదా అంది సీరియస్గా సుప్రియ. అలా ఆలోచించడంలో తప్పేంటి? ఇందాక స్విచ్ ఆఫ్, ఇప్పుడు రింగ్ అవుతున్న ఆన్సర్ లేదు కదా. ఇదివరకు నా నెంబర్ ఒక్క రింగ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసేవాడు. బట్ ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా నో ఆన్సర్ ఆలోచనగా అంది గీత. సంగవి ఒక్కసారిగా ప్రళయం వచ్చి మీద పడ్డట్టు అనిపించింది. కాళ్ళు చేతులు వణికాయి. సంగవి వీళ్ళ మాటలు వింటుంది, కానీ మనసంతా భయంగా ఉంది. నీలిమబ్బుల మేఘాలు అటు ఇటు కలదరిగి ఒకచోట చేరి నల్లటి మేఘంలా తయారై తుఫానుకు సంకేతం ఇచ్చినట్టు తయారైంది మనసు. నివాస్ మంచివాడు, నన్ను మోసం చెయ్యడు మనసులో అనుకుంది. కళ్ళు మూసుకొని
భగవంతుణ్ణి ప్రార్థించింది. నివాస్ ఫోన్ చేయాలని అనుకుంది. కాలేజీ దగ్గర బస్సు ఆగింది. అందరూ బస్సు దిగారు. క్లాస్కి వెళ్ళారు. సంగవికి మాత్రం మనసంతా నివాస్ ఆలోచనలతో నిండి ఉంది. పాఠాలు చెప్తున్నా పట్టించుకోవడం లేదు. ఒక పక్క నెగిటివ్ థాట్స్, మరో పక్క పాజిటివ్ థాట్స్. తన మనసుకు తనే సమాధానం చెప్పుకుంటుంది. మనసును ఓదార్చుకుంటుంది. క్షణంలో 100 ఆలోచనలు మస్తిష్కాన్ని తొలిచేస్తున్నాయి. అంతరంగంలో ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ధైర్యం సరిపోవడం లేదు. సాయంత్రం కాలేజీ వదిలారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది గీత. బస్సు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గీత, ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి నివాస్కి కాల్ చేయి, రిక్వెస్ట్ చేసింది సంగవి. గీత ఫోన్ ఇచ్చి నువ్వే చెయ్యి అంది. సంగవి టెన్షన్గా ఫోన్ అందుకుంది. చేతులు వణికాయి. నివాస్కి రింగ్ చేసింది. ఫోన్ రింగ్ అయ్యింది. లిఫ్ట్ చేయలేదు. సంగవి గుండె రైలు వేగం కన్నా ఎక్కువగా అనిపించింది. సంగవికి కన్నీళ్లు ఉబికి వచ్చాయి. చున్నీతో తుడుచుకుంది. గీత మెసేజ్ టైప్ చేసింది. ప్లీజ్ కాల్ మీ, ఐఆమ్ సంగవి అని మెసేజ్ పెట్టింది. బస్ వచ్చింది. మెసేజ్కి రిప్లై ఇస్తాడేమో అని ఎదురు చూశారు. సుప్రియ తెలివిగా బస్సులో ఒక పెద్ద ఆయన ఫోన్ అడిగి తీసుకుంది. నివాస్ నెంబర్కి కాల్ చేశారు. రింగ్ అయ్యింది. లిఫ్ట్ చేయలేదు. రీడయల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేశాడు నివాస్. హలో, నేను సుప్రియను. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఫోన్ కట్ చేసేశాడు. సుప్రియ ముఖం మాడింది. నెంబర్ డిలీట్ చేసి పెద్ద ఆయనకు ఫోన్ ఇచ్చేసింది. ఏమన్నారు? నరాలు పేలిపోయే టెన్షన్తో అడిగింది సంగవి. సంథింగ్ రాంగ్ అంది సుప్రియ. ఏమన్నాడు చెప్పు అడిగింది సౌఖ్య. ఏమీ మాట్లాడలేదు. కాల్ బ్యాక్ చేస్తాను అని ఒకే ఒక్క మాట చెప్పి ఫోన్ కట్ చేసేశాడు చెప్పింది సుప్రియ. సంగవికి గుండె తరుక్కుపోయినట్టయింది. చూసారా, మన నెంబర్ లిఫ్ట్ చేయకుండా న్యూ నెంబర్ నుండి చేస్తే వెంటనే లిఫ్ట్ చేశాడు. అంటే మన నుండి నివాస్ ఎస్కేప్ అవుతున్నాడు. ఇందులో అనుమానం లేదు అంది సౌఖ్య. అలా ఎందుకు అనుకోవాలి? బిజీగా ఉండి మనతో తర్వాత మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో కొత్త నెంబర్కి ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు. బీ పాజిటివ్ బేబీ అంది గీత. మీ మొహం మీరంతా ఇంకా చాలా అప్డేట్ కావాలి చిరాగ్గా అంది సౌఖ్య. సంగవి ఏడుస్తుంది. మనసంతా ఆందోళనగా ఉంది. సౌఖ్య మాటలు నిజం కాకూడదు అనుకుంది. సాయంత్రం కాలేజీ నుండి వచ్చిన వెంటనే పడుకుంది సంగవి. సడన్గా జ్వరం వచ్చింది. తల్లి వచ్చింది. సంగవి దుప్పటి కప్పుకొని ఉంది. ఏంటి సంగి, ఉక్క పెడుతూ ఉంటే దుప్పటి కప్పుకున్నావులే, పాలు త్రాగుదు అంది. సంగవి మాట్లాడలేదు. తల్లి పైకి లేపింది. సంగవి శరీరం వేడిగా కాలుతుంది. ఇదేంటి ఇంత జ్వరంగా ఉంది అంది. సంగవి వణికిపోతోంది. రాఘవయ్య అని పిలిచింది. సంగవికి బాగా జ్వరం వచ్చిందండి చెప్పింది. రాఘవయ్య సంగవి నొసటిపైన చెయ్యి పెట్టి చూశాడు. కాలిపోతుంది. వెంటనే లోకల్ ఆర్ఎంపీ డాక్టర్కు కాల్ చేశాడు. ఈలోగా ఇంట్లో ఉన్న పారాసెటమాల్ టాబ్లెట్ వేశాడు. తల్లి వేడిపాలు తీసుకొచ్చి ఇచ్చింది. డాక్టర్ వచ్చాడు. ఫీవర్ ఎక్కువగా ఉంది. ఇంజెక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చి వెళ్ళాడు. రాఘవయ్య కంగారు పడ్డాడు. కాసేపటికి సంగవి లేచింది. చలి తగ్గటంతో దుప్పటి తీసేసింది. జ్వరం తగ్గింది. సడన్గా ఎందుకిలా అయింది? కాలేజీలో ఏమైనా జ్వరం వచ్చిందా అడిగింది తల్లి. రాలేదని తల ఊపింది సంగవి. మన సంఖ్యకి సడన్గా జ్వరం వచ్చి తగ్గిందంటే ఏదైనా గాలి సోకి ఉంటుందండి అంది భార్య. అటువంటిది ఏమీ ఉండదులే సావిత్రి అన్నాడు రాఘవయ్య. ఎందుకైనా మంచిది, సాయిబు గారి దగ్గరికి వెళ్ళి గాలితాడు తీసుకురండి అంది. సరే అని వెళ్ళాడు. సాయిబు దగ్గరికి వచ్చాడు రాఘవయ్య. విషయం చెప్పాడు. అతను అమ్మాయికి గాలి సోకిందని తాయెత్తు ఇచ్చాడు. 100 రూపాయలు తీసుకున్నాడు. తాయెత్తు తీసుకొచ్చి సంగవి చేతికి కట్టాడు రాఘవయ్య. సంగవి ఏడుస్తుంది. తల్లిదండ్రులు కంగారు పడ్డారు. సంగవికి భయం వల్ల జ్వరం వచ్చింది. నివాస్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల తలపోటుతో పాటు జ్వరం వచ్చింది. ఉదయమే సంగవి లేచింది. ఈరోజు కాలేజీకి వద్దమ్మా, రెస్ట్ తీసుకో అన్నాడు తండ్రి. సంగవి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోవచ్చని, కాల్ లిఫ్ట్ చేస్తాడేమోనని ఆతృతతో కాలేజీకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంది. ఏమ్మా, రాత్రి ఒంట్లో బాలేదు కదా, కాలేజీ మానేయొచ్చు కదా తల్లి కూడా చెప్పింది.
లేదమ్మా, ఎగ్జామ్ ఉంది, ఇంపార్టెంట్, వెళ్ళాలి అంది సంగవి. సరే, జాగ్రత్త, తాయితు జాగ్రత్త, దానివల్లే జ్వరం తగ్గింది అంది తల్లి. అలాగేనని కాలేజీకి బయలుదేరింది. అందరూ కలుసుకున్నారు. గీత, నివాసం నుండి ఏమైనా కాల్ వచ్చిందా? కంగారు పడుతూ అడిగింది సంగవి. లేదు సంగి, రాత్రంతా ఎదురు చూశాను. ఇదండి కథ. ఈ 9వ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 10వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.